గ్రంథం 40వ అధ్యాయం 26 నుండి 31 వరకు. రాజానికే వందనాలయ్య, స్తోత్రములు 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 నాయన. రాత్రంతా నాయన మమ్మల్ని కాసి కాపాని దేవుడు ప్రభా, ఈ ఉదయ కాలమయ్యా నీ పాదాల దగ్గరికి వచ్చిన ప్రభా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రభా నేను శుద్ధిస్తారు వారి మధ్య ఉంటారని చెప్పిన దేవుడు నాయన. ఈ ఉదయ కాలం ఇంతవరకు నేను పాటలతో నేను మహింపరుస్తున్నాను నాయన, వాక్యానికి వెళుతున్నాను నాయన, నీ దాసుడితో నాయన నువ్వు ఏం మాట్లాడబోతున్నావు నాయన, ఆ మాటలు నన్ను మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యం పక్కన జీవించే భాగ్యం మాకు దయచేయముత రాజా. ఉదయకాలం ఎంతో మంది రాలేకుండా బిడ్డల ప్రభా నువ్వు సకాలానికి నడిపించుకుంటూ రాజా. మాట్లాడే దేవుడు నాయన, మాతో మాట్లాడుతాను, మమ్మల్ని సరిచేస్తాను, మమ్మల్ని బాగు చేస్తాను నాయన. ఈ ఉదయకాలం ప్రభా నువ్వే మా అందరితో నువ్వు మాట్లాడమలుగుతారు రాజా. నువ్వు మాట్లాడే దేవుడు ప్రభా, అయ్యానికే వందనాలు స్తోత్రము నాయన. ఉదయకాలం వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమన్నాను. సంఘ కాపు నిలబడుతున్నప్ప నీ బిడ్డల పన్ను అభిషేకించి ఆత్మకార్యాలు జరిగించమని, నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామమును బట్టి అడుగుతున్నా తండ్రి, ఆమేన్. ఈ మాటలు మా వినికిడిలో దీవించి అందరితో మీరు మాట్లాడి మహిమ పొందండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని జనాంగమా, మనం ఆరాధిస్తున్న దేవుడు మొట్టమొదటిగా మనం ఎందుకు ఆయన్ని నమ్మాలి, లేదా ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తాడని ఆశపడతాం అని అంటే లేఖనంలో మనం చూడగలుగుతున్నాం. మొట్టమొదటిగా శక్తిమంతుడైన మన దేవుడు. 40వ అధ్యాయం 26వ వచనంలో ఆ మాట రాస్తున్నాడు. తన బలాతిశయము చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒకటైనను విడువడు. ఆయన శక్తి గలవాడు కనుక బలహీనులమైన మనల్ని బలపరచగలుగుతూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దామా? ఈ నెలలో శక్తిమంతుడైన దేవుడు మీకు బలం ఇవ్వబోతా ఉన్నాడు. అర్థమవుతుందా? ఇప్పుడు అందుకే ఆ యొక్క యోవేలు గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వచనంలో శక్తిహీనుడు లేదా బలహీనుడు చెప్పాలంట, కిందన రాయబడిన మాట ఏంటంటే, బలహీనుడు నేను బలాఢ్యుడు అనుకొనవలెను. ఏమంటే మనం బలహీనం, కానీ మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడు. బలహీనుడు ఏమని అనుకోవాలంట? మరి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక మనం బలహీనమైన ఆయన బలవంతుడు. అందుకే ఇశ్రాయేలీల్ని ఐగుప్తు బంధకాల్లో నుండి ఫరో బలము నుండి విడిపించగలిగాడు. అలాగే దానియేలును సింహంలో నుండి విడిపించాడు. అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగోలను అగ్నిగంధకంలో నుండి కాపాడాడు. పేతుర్ని చెరసాల్లో నుండి బయటికి లాగాడు. కారణం ఏంటంటే శక్తిమంతుడు. శక్తిమంతుడా నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. శక్తిమంతుడా సర్వోన్నతుడా, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి, నీ ఆలయమనిన నాకు మిగుల ప్రీతి. విశ్వాసం దేని మీద ఉండాలంట? కొరింథీయులకు రాసిన మనం ఉండబోతున్నది అంటే ఇది చేయగలడా, ఇది చేస్తాడా అని నువ్వు అనుకుంటున్నావు. కానీ 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం, మీ విశ్వాసము మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక. వండర్ఫుల్. నువ్వు నమ్మాల్సింది మనుషుల జ్ఞానాన్ని కాదు. మనుషుల జ్ఞానం ప్రకారం నీకు అర్థం కాదు దేవుడి కార్యాలు, కానీ దేవుడి శక్తిని బట్టి నీ కార్యాలు చేస్తాడు ఆయన. ఇది ఎలాగా అని అడగకూడదు,
ఇది ఎటాగా అని నువ్వు అనలేవు. కారణం ఏంటంటే శక్తి గల దేవుడు తన శక్తిని బట్టి మనకు అద్భుతాలు చేసే దేవుడు ఆయన. మనుషుల జ్ఞానం మీద మన నమ్మిక ఆధారపడకూడదు. మన నమ్మిక ఎప్పుడూ కూడా ఎవరి మీద ఆధారపడాలి? ఆయన శక్తి మీద. ఎందుకంటే ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలిగినాడు, బండ నుండి నీళ్లు తెప్పించగలిగినాడు, అడవిలో రహదారి పెట్టాడు, ఎడారిలో నీళ్లు ప్రవహింపి ఏం చేయాలో చెప్పు, ఆయన చేయలేని కార్యము ఏదీ లేదు. గ్లోరీ టు గాడ్. అందుకే అంటాడు, అడుగు వాటి కంటెను ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు మన దేవుడు. కనుక నువ్వు అడిగి చూడు, నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువే చేస్తాడు కానీ తక్కువ చేయడు ఆయన. ఈ నెలలో మీరు ఊహించిన దానికన్నా అద్భుతాలు చేయబోతాను బట్టి నమ్మికతో ఉండాలి మనం. ఆమేన్. ఈ నెలలో దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. శక్తి కలిగిన దేవుడు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడిగా చూడగలుగుతున్నాం. పాప ఇక్కడ ఈ భక్తుడు అనుకుంటున్నాడు, అమ్మ యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో దేవుడు యెషయా భక్తుడు ఎంత స్పష్టంగా రాస్తున్నాడంటే, పైకెత్తి చూడయ్యా నీ కన్నులు బా అంటున్నాడు. పైకెత్తి చూడు, ఆ నక్షత్రాలు ఎవరు సృష్టించాడు? నీ కన్నులు పైకెత్తి చూడుడి. ఆ నక్షత్రాలు ఎవరు సృష్టించారు? ఆ లెక్క చొప్పున స్తోత్రాలు. ఒక్కటైనా వదలకుండా దేవుడు కాపాడుతున్నాడు. నక్షత్రాలనే కాపాడుతున్న దేవుడు నిన్ను నన్ను కాపాడగలిగిన శక్తిమంతుడు. దేవుని జనాంగమా, దేవుడి మీద విశ్వాసం మనకు ఉంచాలి. దేవుడి మీద నమ్మికతోన మనం బతకాలి. కారణం ఏంటంటే ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి కలిగిన దేవుడిగా మనం చూడగలుగుతున్నాం. ఇంకా అంటాడు అక్కడ 40వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోతే ప్రియులారా, అక్కడ నాకు దేవుడు న్యాయం చేయలేదు అంటున్నాడు. 40వ అధ్యాయం 27వ వచనంలో నా న్యాయము నా దేవుని దృష్టికి స్తోత్రాలు. నాకు అన్యాయం జరుగుతుంది, నాకు ద్రోహం జరుగుతుంది, నాకు న్యాయం జరగటంలే. కానీ ఐగుప్తీయులకి తీర్పు తీర్చిన దేవుడు నీకు న్యాయం జరిపించబోతున్నాడు ఈ నెలలో. హల్లెలూయా చెప్తామా? నీకేం జరిగించబోతాడు? అందుకే ప్రసంగి గ్రంథంలో 8వ అధ్యాయంలో ఒక మాట రాస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ధర్మమును ఆచరించు 5వ వచనం, ధర్మమును ఆచరించు వారికి కీడు ఏమీయూ సంభవింపదు, సమయము వచ్చునని. టైం వస్తుంది, నీకు న్యాయం జరగబోతా ఉంది. ఈ ఆరాధనలో దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడో తెలియలే కానీ నాకు న్యాయం జరగదా, నాకు న్యాయం జరగదా, టైం వస్తుంది, నీకు న్యాయం జరగబోతా ఉంది. దేవుడు కళ్ళు మూసుకోలే, నీకు జరుగుతున్న అన్యాయం చూస్తున్నాడు, నీకు జరుగుతున్న ద్రోహం చూస్తున్నాడు, నీకు జరుగుతున్న అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. యాకోబు అనుకుంటున్నాడంట, నాకు న్యాయం దేవుడు కనబట్టంలే. ఇంకో భాషలో చెప్పాలంటే నాకు న్యాయం చేయాలని దేవుడు అనుకోవట్లే. లేదు, సమయం వస్తుంది, నీకు న్యాయం జరుగుతుంది. అందుకే లూకా సువార్త 8వ అధ్యాయంలో మనము చూసినట్లయితే ప్రియులారా, స్తోత్రాలు, అక్కడ రాయబడిన మాట, దేవుడు తన్ను ఏర్పరచుకున్న వారు దివారాత్రములు తనకు మొర్ర పెట్టగా వారికి న్యాయము తీర్చడా, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. కనుక నీకు త్వరగా న్యాయం తీరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు. గొప్ప దేవుడు ఆయన. అంచేత మనకి టైం వస్తుంది, మనకి న్యాయం జరుగుతుంది అన్నది వాక్యంలో చూడగలుగుతున్నాం ప్రియులారా. ఈ నెలలో ఒకవేళ మనకు ఆ టైం వచ్చిందేమో, అందుకే నీకు న్యాయం చేయబోతున్నాడు. కారణం ఏంటంటే అమ్మ, ఆయన శక్తి జ్ఞానం గొప్పది, శక్తి మాత్రమే కాదు. యెషయా గ్రంథం
40వ అధ్యాయం 28వ వచనంలో, నీకు తెలియదా, నీకు తెలియలేదా, నీవు వినలేదా? స్తోత్రాలు. కనుక దేవుని జనాంగమా, బూది గంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు ఇక్కడ అడుగుతున్నాడు, నీకు తెలియలేదా? స్తోత్రాలు. ఆయన జ్ఞానమును శోధించుట అది ఆయన జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకోలేవు. ఎవరిని ఎట్లా దండిస్తాడో, ఎవరిని ఎట్లా శిక్షిస్తాడో, ఎవరితో ఎలా మాట్లాడతాడో నీకు తెలీదు. అనంత జ్ఞాని. స్తోత్రాలు. అందుకే అమ్మా, అనంత జ్ఞాని అయిన దేవుడు ఏం చెప్తున్నాడంటే, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో వెర్రివారిని, ఎన్నిక లేని వారిని ఏర్పరచుకుంటా ఉన్నాడంట. జ్ఞానులకు సిగ్గు కలగటకై లోకంలోనున్న వెర్రివారిని, మనం వెర్రివాళ్ళం అంటేనే జ్ఞానవంతుడైన దేవుడు మనల్ని నడిపెత్తాడు. నువ్వు ఆయన ముందు పోజులు కొట్టావనుకో, నాకు చాలా జ్ఞానవంతురాల్ని, నేను చాలా జ్ఞానవంతుడంటే అట్టర్ ఫ్లాప్ అయిపోతావు. ఎందుకు పనికి రాకుండా నిష్ప్రయోజకుడిగా ఉంటావు. మనం ఎప్పుడూ కూడా దేవుడి దగ్గర విర్రోళ్ళమే అని ఒప్పుకుంటే, తగ్గించుకుంటే, అనంత జ్ఞాని అయిన దేవుడు తన జ్ఞానముతో నిన్ను నడిపిస్తాడు. ఆయన ఈ నెలలో ఆయన తన జ్ఞానముతో నిన్ను నడిపించబోతున్నాడు, తన కార్యాలు చెయ్యబోతా ఉన్నాడు. చేత దేవుని జనాంగమా, ఆయన ఏం చేస్తాడో తెలియలే, ఏ విధంగా నిన్ను ఆయన జ్ఞానాన్ని నువ్వు పరిశోధించగలవా? ఇంకంటున్నాడు, నీకు తెలియలేదా, నీవు వినలేదా? నేను అనుకుంటున్నా నీకు తెలియంది, నువ్వు వినని కార్యాలు ఈ నెలలో జరగబోతావు. నీకు తెలియని కార్యాలు ఈ నెలలో జరగబోతున్నాయి. నువ్వు వినని కార్యాలు ఈ నెలలో దేవుడు చేయబోతాడు. గ్లోరీ టు గాడ్. దేవుని కనుక మనం బాధపడకూడదు. ఇంకోటి ఏంటంటే, ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, కుమిలిపోయి ఉన్నావేమో, వేదనలో ఉన్నావేమో, బాధలో ఉన్నావేమో, కానీ నీకు తెలియంది, నీవు వినని కార్యాలు దేవుడు నీ పట్ల చేయబోతాడు. అయినా సంతోషం లే కదా మనకి, అయినా మనకు ఆనందం, నవ్వు రానంటా ఉంది. ఏం చేస్తాడులే ఆయన, హల్లెలూయా. కానీ హల్లెలూయా చెప్పవా? షైన్ ఇప్పుడే లేచి వచ్చినావా? సరేలే. దేవుని జనాంగమా, కనుక ఊహించని కార్యాలు, గ్లోరీ టు గాడ్. కనుక మనము ఊహకు మించిన కార్యాలు దేవుడు మనకి చెయ్యబోతా ఉన్నాడు. ముందుకు సాగిపోదాం ప్రియులారా. అందుకే 40వ అధ్యాయం యెషయా గ్రంథంలో 28వ వచనంలో అంటున్నా, 28వ వచనంలో ఆయన సొమ్మసిల్లడు, అలయడు. స్తోత్రాలు. ఆయన ఏం చేయడంటమ్మా? సొమ్మసిల్లడు, అలయడు. గ్లోరీ టు గాడ్. ఇంకోటి ఏంటంటే, మొట్టమొదటిగా మనం చెప్పినాం, ఆయన శక్తివంతుడు కనుక ఈ నెలలో మనకి శక్తి బలము ఇవ్వబోతున్నాడు. రెండవదిగా ఆయన అలయడు, సొమ్మసిల్లడు కనుక మనం కూడా ఆయన అంటున్నాడు చూడండమ్మా, సొమ్మసిల్లు వారిని బలమిచ్చువాడు ఆయనే. మా శక్తిహీనులను బలాభివృద్ధి కలుగజేయవాడు. ఎందుకంటే ఆయన అంత బలమైన వాడు. అలయక సొమ్మసిల్లక ఉండే దేవుడు కనుక నిన్ను సొమ్మసిల్లిపోనివ్వడు, నిన్ను అలయనివ్వడు. స్తోత్రాలు. గ్లోరీ టు గాడ్. ఈ రాత్రి బైబిల్ స్టడీకి రండి, చాలా ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్పబోతున్నాం. డైనమిక్. స్తోత్రాలు. ఎలా మీరు శక్తి కలిగి ఉండగలరో మీరు తెలుసుకోబోతున్నారు. కనుక నువ్వు ఎవరిని చూడబాక, నిన్ను నీవు చూసుకోబాక. నేనేం చేయలేను, నేను బలహీనురాల్ని, నేను అనారోగ్యమును, నేను ఒక రోగిని అని కొన్ని కృంగిపోబాక. స్తోత్రాలు. కారణం ఏంటంటే దేవుడు నీకు బలం ఇవ్వబోతాను.
ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమై నాకు అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. ఆరోగ్యకరమైన నీ రెక్కల నీడలో ఆశ్రయమిచ్చితివి నాకు అక్షయుడా నా సంపూర్ణతకై మహిమాత్మతో నింపినావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. నిత్యము నీతో నేనుండుటకై నూతన యెరూషలేము నిర్మించుచున్నావు. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. విజయశీలుడా నా ప్రాణ ప్రియుడా కృతజ్ఞతతో నేను స్తుతించెదను. కనుక ఎంతమంది అయితే అనారోగ్యాలతో బలహీనతలతో ఉన్నారో ఈ నెలలో దేవుడు వారందరికీ ఆరోగ్యాలు ఇవ్వబోతా ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన నీకు పూర్తి స్వస్థత ఇచ్చి శక్తిహీనులకు బలాద్యం ఇచ్చే దేవుడు. ఆయన శక్తిహీనులకు బలమిచ్చే దేవుడిగా మన దేవుడిని చూడగలుగుతున్నాం. అంచేత ప్రియులారా, నువ్వు అలిసిపోవు. 29వ వచనంలో అంటాడు, బాలురు సమస్యలుదురు అలయరు. కనుక 31వ వచనంలో అంటున్నాడు, ఎవరికైతే దేవుడి కోసం ఎదురు చూస్తారో నూతన బలం. కొన్నిసార్లు నువ్వే ఆశ్చర్యపోతావు, నేనేనా ఈ పని చేసినా. యెహోవా కొరకు ఎదురు చూచు వారికి దేవుడు నూతన బలం ఇవ్వబోతున్నాడు. కనుక వారు పక్షిరాజు వలె రెక్కలు పైకి చాపి కనుక అలయక పరిగెత్తుదురు. దేవుడు శక్తినిస్తున్న కొలది మనం కష్టపడ్డాం, దేవుడు ఆరోగ్యం ఇచ్చిన కొలది మనము ఇంకా దేవుడి పని బలంగా చేయడానికి దేవుడు వాడుకొనును గాక. ఆమేన్. ఇప్పుడు ఇంకా ముందుకి సాగిపోతే 73వ కీర్తనలో 73వ కీర్తన 24-25 వచ్చిన అమ్మా, నీ ఆలోచన చేత స్తోత్రాలు. చివరి వరకు నడిపించే దేవుడు, చివరి వరకు నిన్ను నడిపించే దేవుడు. ఎక్కడ చెయ్యొదలడు, నిన్ను విడిచిపెట్టడు. కిందనో మాట అన్నాడు 26వ వచనంలో, ఆమా నా చదువమ్మా. స్తోత్రాలు. ఒకవేళ నాకు శరీరము క్షీణించిపోయినా, అమ్మా హృదయం కృంగిపోయినా, నూతన బలముతో తిరిగి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన. అందుకే ఆ యొక్క మాట అంటాడు, ఆకాశమందు నీవు తప్ప 24వ వచనంలో ఆ మాట అంటున్నాడు చూడమ్మా, నీవు నాకుండగా నాకు అక్కర్లేదు. నేను అన్నది అదే, మనుషుల సహాయం వ్యర్థం, మనుషులు నమ్ముకున్నవాడు వ్యర్థుడు. నువ్వు ఎవరి వైపు చూడబాక. నువ్వు ఎప్పుడు బలహీనరాలువో అప్పుడు నీకు బలం వస్తుంది, ఎప్పుడు అనారోగ్యంతో ఉన్నావో అప్పుడు ఆరోగ్యం వస్తుంది. దేవుడు నీకు శక్తిని ఇవ్వబోతాడు. ఎందుకంటే ఆకాశమందు ఆయన తప్ప మనకెవరూ లేరు. అందుకే ఆకాశమందు నీవు తప్ప నాకెవరూ లేరు అనడం మాత్రం కాకుండా, నీవు ఉంటే చాలు, నీవుండగా నాకెవరు అక్కర్లే. స్తోత్రాలు. ఎంతైనా ఆశ్చర్య కార్యాలు జరిపించే దేవుడు. కృప చూపించండి నాన్న, కనికరించండి నాన్న, నీ మేళ్ళుతో నింపండి నాన్న. ఈ ఆరాధనలో నీ బిడ్డలకి సహాయం చేయండి నాయన. స్తోత్రాలు 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 వందనాలు సమర్పించుకుంటున్నా. అవును నాన్న, నువ్వు ఏదో చేస్తావని ఆకలేస్తుంది నాయన.
అలసిపోయినాము నాయన. మా మీద కరుణించే వాళ్ళు ఎవరు లేరు నాయన. మా గురించి అనుకునే వాళ్ళు లేరు నాయన. ఈ ఆరాధనలో నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, మీరు కృప చూపించండి, మీరు కనికరించండి, నీ మేళ్ళుతో నింపండి. యేసు నువ్వు దిగి రాయా, ఓ నువ్వు దిగి రాయా, అయ్యా నువ్వు దిగి రాయా. ఈ ఆరాధనలో నువ్వు దిగిరా నాయన. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడయ్యా. నువ్వు కృప చూపించినావు, స్తోత్రాలు. నాకు ఇవ్వా, మాకు ఇవ్వా అయ్యా, మాకు ఇవ్వా. ఉదయకాలం ప్రాధేయపడుతున్నాం, మీరే దయ చూపించండి. మా సంఘాన్ని, మా పెద్దలను మీరు దీవించండి. ఇదిగో నాయన, బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ చేసుకుంటున్న బిడ్డలు నిలవబడింటుండగా వారి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిపించి నీ మేళ్ళుతో నింపి మాయం పొందగా యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో నీ సన్నిధానికి వస్తున్నాం తండ్రి. 2024 సంవత్సరంలో తండ్రి 7 మాసాలు మీరు కాచి కాపాడారయ్యా. ఇదిగో తండ్రి ఆగస్టు మాసంలో మొదటి దినమున నీ సన్నిధానికి వస్తున్నామయ్యా. కరుణామయుడ, మహోన్నతుడా, ఇదిగో తండ్రి గడచిన దినములలో మా జీవితంలో తండ్రనా, మా యొక్క ప్రయాసంలో తండ్రనా, ఇదిగో తండ్రనా ప్రభా తండ్రి, మా యొక్క పని బాటలందు తండ్రనా, సమస్త విషయంలో సాలినంత దేవుడు తండ్రి, మా బలహీనతలలో, మా కష్టాల్లో, మా సమస్యలలో తండ్రి సాలినంత దేవుడు తండ్రి, నీ కృపాహస్తములు ఇస్తూ నింపిన దేవా నీ పాదాలకు స్తోత్రాలు చేస్తున్నాం నాయన. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో దైవజనులు చెప్పిన విధంగా తండ్రనా, మీరు శక్తిమంతులైన దేవుడై ఉన్నారు తండ్రనా. ఇదిగో తండ్రనా, మీరు అనేక తన సమస్యలకు తండ్రి మా కొరకు ప్రయాసపడుతున్న దైవ విధానాన్ని బట్టి శృతిస్తున్నాం, మహింపరుస్తున్నాం. మా కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పదనైనా. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో తండ్రినా, ఇదిగో తండ్రి దైవజనం ద్వారా తండ్రిని మీరు మాట్లాడిన ప్రతి ఒక్క ఆశీర్వాదంలో తండ్రి, ఆ వాగ్దానంలో తండ్రి మేము పొందులాగా తండ్రి సహాయం చేయండి, కృప చూపించండి అయ్యా. ఇదిగో తండ్రి నానా, దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి నీ పాస్థానంలో ప్రార్థిస్తున్నాం తండ్రినా. ఇదిగో తండ్రి మా ప్రక్క రాష్ట్రంలో నుండి కేరళలో తండ్రినా, వయనాడులో తండ్రినా, ఇదిగో తండ్రి ఘోర ప్రళయము తండ్రినా, ప్రమాదంలో తండ్రినా, పెను తుఫాన్లు తండ్రినా, భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా తండ్రినా, ఆ దేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం తండ్రినా. ప్రభా తండ్రి అనేక కుటుంబాలు తండ్రి మరణించారయ్యా. ఇదిగో తండ్రి నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, సహాయం చేయండి, కృప చూపించండి నాన్న. అలాగనే తండ్రి బలహీనంగా ఉంటున్న మా సంఘంలో ఉంటున్న బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆర్థిక సమస్యల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం నైనా. ఇదిగో తండ్రి నాన్న, స్కూల్ ఫీజులు ఉన్నాయినా కట్టుటకు సహాయం చేయండి నాన్న. అలాగే తండ్రి కాలేజీకి అడ్మిషన్ జరుగుతుండగా తండ్రి సహాయం చేయండి, కృప చూపించండి నాన్న. ఇదిగో తండ్రి మా సంఘంలో తండ్రి ఈ యొక్క దినంలో తండ్రి ప్రభా నూతనంగా ప్రారంభించిన ల్యాండ్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభా తండ్రి ఆశ్చర్యకరములు, అద్భుత కార్యములు జరిపించండి అయ్యా. నీ సన్నిధిలో సంఘముగా ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవజనులు చేస్తున్న పరిచర్యను వారి కుటుంబాన్ని ఆశ్రయించండి. సంఘ పెద్దలను, వాళ్ళకి పెద్దలను తండ్రి, సంఘంలో జరగబోతున్న కార్యక్రమాలన్నింటినీ మీ కార్యములు చేత కప్పగిస్తూ ఈ యొక్క నూతన మాసంలో నుండి తండ్రి, ఈ దినంలో నుండి తండ్రి నీ కాపుదల, నీ సేయం ఇచ్చిన మీ ఆశీర్వాద వాగ్దానములతో మమ్మల్ని జీవింప చేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకు తోడయ్యుండి ఈ నెలంతా మనల్ని కాపాడి, ప్రత్యేకంగా బర్త్డేస్, వెడ్డింగ్ డేస్ చేసుకున్న బిడ్డలకి నూతన సంవత్సరంలో అద్భుతాలు చేసి, మరి ప్రత్యేకంగా అనారోగ్యంగా ఉన్న మరి సోదరి ఎం ఆనందం కుమార్తెకు, రాణి భాస్కర్కు, సునీత ప్రేమ్కి, మరియమ్మకి, అలాగే గీతమ్మ మనవడు మనవరాలకి, సోదరి పి మాధవ్కి, బెంగళూరులో రాజ్ కుమార్ మరి బావమర్దులకి క్షేమమును ఆరోగ్యాలు అనుగ్రహించి పరిపూర్ణమైన స్వస్థత అనుగ్రహించి. క్రీస్తునందు ప్రియ దేవుని జనాంగం, చాలామంది ఈ టీవీలలో వర్తమానాలు విని మా కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ఫోనుల్లో చూడాలని ఇష్టపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కనుక అందరూ కూడా మరి స్మార్ట్ ఫోన్లో వారి ప్రయాణాల్లో కానీ, వారి తీరిక సమయాల్లో కానీ, ఆఫీసుల్లో కానీ ఈ వర్తమానాలు వినాలని ఎంతగానో ఆశపడుతూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ప్రభువుకి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను.
ప్రియ దేవుని జనాంగమా, దయచేసి మీరు వినండి. మీ స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి, తెలిసిన వారికి కూడా పరిచయం చేయండి. యూట్యూబ్లో మీరు రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు అని మీరు నా పేరు కొడితేనే వర్తమానాలు వస్తాయి. రెవరెండ్ డాక్టర్ కేజే కామేశ్వరరావు తెలుగు సర్మన్స్ అని కొడితే వస్తాయి. దయచేసి మీరు ఆ వర్తమానాన్ని చూడవచ్చని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇందులో డైరెక్ట్గా మేము సిద్ధపరిచి పంపించినవి కొన్ని ఉన్నాయి. కొన్ని టీవీ వారే ప్రత్యేకంగా, మరి శుభవార్త టీవీ వారు, రక్షణ టీవీ వారు, అలాగే మరి కొంతమంది సంఘాలు కూడా మరి యూట్యూబ్లో నా వర్తమానాలు అప్లోడ్ చేసి ఉన్నాయి. కనుక అన్నీ కూడా మీరు నిదానంగా మీరు విని ఆత్మీయంగా మేళ్ళు పొందాలని నేను ఆశపడుతూ ఉన్నా. నిజంగా అప్లోడ్ చేసిన టీవీ స్టేషన్ల వారికి, సంఘాల వారికి నా ప్రేమపూర్వకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వర్తమానాలు అనేక మంది వినాలని మరి ప్రేమతో అడుగుతున్నారు. వారందరిని బట్టి, మీరు ఇస్తున్న ఈ ప్రోత్సాహాన్ని బట్టి మీకు నేను చాలా వందనాలు తెలియజేస్తున్నా. దయచేసి వినండి, ఇతరులకు వినిపించండి. అనేక మంది ఆత్మీయంగా మేలు పొందుకునేటట్టు మీరు సహకరించండి. ఇది స్వచ్ఛమైన పాలులాగా అన్నమాట. ఇందులో కల్తీ ఏముండదు. అందుకే చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఉన్నారు. చాలా ఆకర్షితకంగా మరి ప్రసంగాలు చేసేవారు ఉన్నారు. కానీ నాకు తెలిసిన, నాకు ప్రభు బయలుపరిచిన మర్మాలను, ఈ సందేశాలను మీకు నేను అందిస్తున్నాను. కనుక దయచేసి వాటిని మీ ఆత్మలకు అనుకూలంగా, మరి ఆత్మీయంగా మిమ్మలను పరివర్తనలోనికి నడిపించేవిగా, మిమ్మలను ఆలోచింపజేసేవిగా మరి ఈ వర్తమానాలు ఉంటున్నాయని నేను పరిశుద్ధాత్మను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు క్రియ జరుస్తూ ఉన్నాడు. కొంతమంది అంటారు, అయ్యగారు మాకు హార్ట్ ఆపరేషన్ చేసినట్టే మీరు కోస్తూ ఉన్నారు, మీ వర్తమానాలు మమ్మల్ని తాకుతున్నాయి. వండర్ఫుల్, ప్రభుకి స్తోత్రం. అనేక మంది ఫోన్లు చేసి, ఫోన్ల ద్వారా కూడా తమ యొక్క ఆశీర్వాదం, ఆనందాన్ని మాతో పంచుకుంటూ ఉన్నారు. వారందరిని బట్టి నేను ఆత్మదేవుడికి ఎంతగానో స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆఖరి దినాలలో, అంత్య దినాలలో ప్రియులారా, చాలామంది ఈ స్వచ్ఛమైన పాలు తాగే అంత ఎదుగుదలలోనికి రావాలని నేను ఆశపడుతూ ఉన్నా. ఎందుకంటే బైబిల్ బోధిస్తూ ఉంది, స్వచ్ఛమైన పాలు తాగడం లేదా శ్రేష్టమైన భోజనం తినడం ఎదుగుదలకి గుర్తు అన్నమాట. అలాగా అనేక మంది ఎదుగుదలకి వచ్చేలాగున దేవాది దేవుడు దయ చూపించలాగున నేను ప్రార్థిస్తున్నా. దయచేసి ఈ మా పరిచర్య కొరకు కూడా మీరు భారంతో ప్రార్థించండి. భారభరితంగా నెల 30 దినాలు కూడా టీవీల్లో వర్తమానాలు వినిపింపజేస్తూ ఉన్నాం. కనుక మీరు దయచేసి వినండి. దేవుడు దీవించునుగాక. ఆమేన్.